తెలంగాణ విమోచన దినము హైదరాబాద్ లిబరేషన్ డే ఏదైతే సెప్టెంబర్ 17th మనం జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించడానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు విష్ణుదేవ్ వర్మ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్చర్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ సమర్నంద్ గారు, అదేవిధంగా పిఐబి నుంచి శృతి గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది కల్చర్ మినిస్ట్రీ అధికారులు, అదేవిధంగా వచ్చినటువంటి ప్రముఖులు, పోలీస్ అధికారులు, మీడియా మిత్రులు అందరికీ స్వాగతం. మనకందరికీ తెలుసు, దేశానికి 15th ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే దేశమంతా 3 రంగుల జెండా ఎగురితే దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు మధ్యన సంతోషాలు మిఠాయిలు పంచుకుంటుంటే ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజ్యంలో ఏ రకంగా దమనకాండ ఆ రోజు కొనసాగిందో మనకు తెలుసు. నిజాం ఆ రోజు నేను భారతదేశంలో కలవను, నేను స్వతంత్ర దేశంగా ఉంటానని చెప్పి చివరకు ఐక్యరాజ్య సమితికి కూడా ఉత్తరం రాశారు. ఆ తర్వాత పాకిస్తాన్తో కలిసి ఉంటాను తప్ప భారతదేశంతో కలిసి ఉండనని చెప్పి పాకిస్తాన్తో కూడా చర్చలు జరిపి అనేక రకాల రాయబారాలు నేర్పాడు. ఆ రకంగా 13 నెలల పాటు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం ఈ యొక్క నిజాం రాజ్యంలో మరి ఏ రకంగా గ్రామ గ్రామాన పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద, ఉద్యమకారుల మీద, స్వాతంత్రం కావాలని కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తుల మీద ఏ రకంగా దాడులు చేశారో, ఏ రకంగా పాశవికంగా వేలాది మందిని హత్య చేశారో, ఏ రకంగా ఇక్కడ ఉండేటువంటి స్త్రీలను నగ్నంగా బతుకమ్మలాడించారో, మానభంగాలు చేశారో, పంటలతో సహా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను దోచుకున్నారో, ఏ రకంగా రజాకారులు పెట్టేగిపోయారో మనకందరికీ తెలుసు. ఈ రకంగా జరుగుతున్నటువంటి దమనకాండకు 13 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వము అనేక సంవత్సరాలు అనేక రోజుల పాటు చెప్పినప్పటికీ కూడా నిజాం ససేమిరా అన్నాడు. చివరకు భారత ప్రభుత్వము నాటి హోంమంత్రి అయినటువంటి ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిజాం రాజ్యం పైన ఒక దిక్కు నాగపూర్ నుంచి, ఒక దిక్కు విజయవాడ నుంచి, ఒక దిక్కు బాంబే నుంచి మిలిటరీని పంపించడం జరిగింది. మిలిటరీ అంటే మామూలు కాదు, విమానాలు, ట్యాంకర్లతో కలిసి ఈ యొక్క నిజాం రాజ్యం మీద మరి భారత ప్రభుత్వము పోలీస్ యాక్షన్ పేరుతో యుద్ధం ప్రకటించడం జరిగింది. అయినా నిజాం లొంగిపోలేదు. చివరకు మిలిటరీ రావడము, రజాకార్లతో నిజాం ఆర్మీతో యుద్ధం జరిగింది. అనేక రకాలుగా ఇరుపక్షాలు నష్టపోయాయి. చివరకు దిక్కు తోచని పరిస్థితుల్లో తోక ముడిచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు, భారత ప్రభుత్వం ముందు, స్వేచ్ఛ ముందు, స్వాతంత్రం వచ్చినటువంటి 15th ఆగస్టు జరుపుకుంటాము, తెలంగాణ ఫార్మేషన్ డే జరుపుకుంటాము. కానీ దురదృష్టము, మా ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగిరిన రోజు, మాకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ 17th ఈ ప్రభుత్వాలు నిర్బంధం పెట్టి, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏవి కూడా అంగీకరించడం లేదు, అణిచివేస్తూ ఉన్నాయనే విషయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చినా రాకపోయినా కేంద్ర ప్రభుత్వం తరఫున సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మీరు చెయ్యండి అని చెప్పి ప్రధానమంత్రి గారు మరి ఆదేశించడం జరిగింది. ఆ రకంగా మరి కార్యక్రమం నిర్వహించాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 17th ఏ రకంగా వారి నేతృత్వంలో ఇక్కడ హైదరాబాద్ లిబరేషన్ జరిగిందో, తెలంగాణ విమోచన జరిగిందో, ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో 2023లో ఇదే పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాజాప్తా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇది 3వ సంవత్సరం. ఏ మిలిటరీ అయితే, ఏ భారత సైన్యం అయితే నిజాం మీద యుద్ధం ప్రకటించి పోలీస్ యాక్షన్ పేరుతో ఇక్కడ ప్రజలకు రక్షించి
ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసిందో, ఏ మిలిటరీ అయితే ఎగరేసిందో ఆ ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి రేపు ఇదే పరేడ్ గ్రౌండ్కు రానున్నారని మనం చేస్తూ ఉన్నాను. వారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతూ ఉంది. చాలా సంతోషకరమైన అంశం. ప్రభుత్వాలు ఇంకా దిగి రాలేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క చరిత్రను అటు మీడియా దృష్టి కానీ, ఇటు ప్రజల దృష్టి కానీ, అటు సమాజం దృష్టి కానీ, ఇటు దేశం దృష్టి కానీ ఆకర్షించేటువంటి ప్రయత్నము, మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము 1998లో ప్రారంభించాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. త్వరలోనే 600 రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అధికారపూర్వకంగా గ్రామాన ఈ ఉత్సవాలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు నిర్వహించకపోతే రానున్నటువంటి 3 సంవత్సరాల తర్వాత ఎవరు వద్దన్నా కాకపోయినా ప్రతి ఊర ప్రతి స్కూల్లో ప్రతి ఇంటి ముందు ఈ 3 రంగుల జెండా ఎగరేసేటువంటి కార్యక్రమం తప్పకుండా భవిష్యత్తులో జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా కల్చర్ మినిస్ట్రీ ద్వారానే మరి 3D వర్చువల్ మ్యూజియం, డిజిటల్ డైరీ, లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించినటువంటి మ్యూజియం తయారు చేశాము. నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోండి. లింకు ఊరు ప్రతి ఇంట్లో ఈ పిల్లలకు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా ఆ మ్యూజియం చూయించాల్సిందిగా కోరుతా ఉన్నాను.